అన్నా 2 బీర్లు ఇవ్వండి. భయ్యా ఓ డజన్ ఎగ్స్ ఇవ్వరా, అలాగే ఆ థమ్స్అప్ కూడా. ఎన్నిసార్లు చెప్పేది టెంపుల్కి పిలవద్దని? హలో, తమ రాననేది టెంపుల్ లోపలికి, బయటికి కాదు. సరే, ఇది పెట్టుకో. నో థ్యాంక్స్. ఓ అయినా ఏం కష్టం వచ్చిందని దేవుడి దగ్గరికి వచ్చావు? కష్టం వస్తేనే గుడికి వస్తారా ఏంటి? హ్యాపీగానే వస్తారు. నిన్ను ఓవర్ యాక్షన్ చేయకు. నాకు జాబ్ వచ్చింది. టెంపుల్. పోనీ పార్టీ? ఆశ ఆకాశం తాకితే బ్రతుకు భారం అవుతుంది. ఏంట్రా ఇంకా రావట్లేదు? వస్తుందిరా. ఆద్య, ఆద్య, ఏంటి? ఆద్య ప్లీజ్ నాతో కూడా 1 day స్పెండ్ చేసి చూడు. అరే నేను కూడా మంచోడ్నే, ప్రూవ్ చేసుకునే ఛాన్స్ అయినా ఇవ్వు. ఎన్నిసార్లు చెప్పినా వినవా? నీకు సిగ్గు ఉంటే ఇంకొకసారి నాకు కనిపించుకు. అయినా నీ అంత ఖాళీగా నేను లేను. అరే ఆద్య, ఐ లవ్ యూ ఆద్య. నువ్వు నన్ను ప్రేమించేంత వరకు నేను వదలను ఆద్య. అరే పోతుందిరా తను. కుమ్మేను. ఆద్యా రే నీ పని పట. అంత మాట నిజమేంటి? రా వెళ్దాం. ఆద్యా ఆర్ యు ఓకే? ఐఎమ్ నాట్ ఓకే. నేను నాట్ ఓకే. ఎవడీడు? ఈడెవడు? తర్వాత చెప్తాను రా. ఆద్య, నా గురించి ఏమైనా ఆలోచించావా? హలో, నాకు అర్థమైంది. అరవింద్ ప్లీజ్ వద్దురా. కూల్ కూల్, ఇదేమీ సినిమా కాదు, నేను హీరో కాదు వెళ్ళి వాడిని కొట్టడానికి. జస్ట్ మాట్లాడొస్తాను పాపా, సరేనా? బ్రో, అమ్మాయి అందంగానే ఉంది, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ మీకు తెలిసినట్లేదు, మేము పాస్ట్ 6 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం. సో మీరు ఇలా తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోవడమే తప్ప మీకు ఒరిగేదేం లేదు. ఐ థింక్ యూ పీపుల్ అండర్స్టాండ్. ఓకే? అరే నేను ఎవరో తెలుసా నీకు? ఆ బ్లాక్ షర్ట్లో ఒక అతను వెళ్తున్నాడు, అతను కూడా నీకు తెలుసా? ఆడి గురించి నాకెందుకు? మరి నీ గురించి నాకెందుకు? డ్యూడ్ మినిమం 2.5 గంటలు కష్టపడి లైన్లో నిల్చొని బతిమాలితే తప్ప ఆ ముసలి ఇస్త్రీ చేసి ఇవ్వలేదు. ఇప్పుడు ఇది నలిగిపోయింది అనుకో, మళ్ళీ వెళ్ళి ఇస్త్రీ చేయించుకునే ఓపిక నాకు లేదు, చేసే ఉద్దేశం ఆమె కూడా లేదనుకో. సో ఓకే, బాయ్. అది నీకలా దక్కుతుందో నేను చూస్తా. హలో,
ఏదో హాస్టల్ వాడిని ఒక మాట అన్నాడని లగేజ్ తో పాటు నన్ను కూడా తీసుకొచ్చేస్తావా? ఓయ్ నిన్నే. నీ విషయంలో ఎవరేమన్నా నేను తీసుకోలేను ఆద్య. పద. పద అంటే ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికంటే నా ఫ్లాట్ ఉందిగా. రావను. ఏమైంది? అంటే పెళ్లి చేసుకొని కలిసి ఇంట్లో అడిగేయాల్సింది ముందే వేయటం మంచిది కాదేమో అనిపిస్తుంది అందుకు. నిజం చెప్పు. నేను కిస్ అడిగినప్పుడల్లా కావాలని తలనొప్పి అని చెప్తావు కదా. కాల్. ఓ ఏం మామా, ఏం సంగతి? చాలా రోజుల్లో కాల్ చేసినావు. ఆద్య హాస్పిటల్కి వచ్చింది. ఆద్య హాస్పిటల్కి వచ్చిందా? ఎందుకు? ఏమైంది? టెన్షన్ పడకుండా నేను చెప్పే జాగ్రత్తగా విను. అరే అసలు ఏమైందో చెప్పరా. నేను కిస్ అడిగినప్పుడల్లా కావాలని తలనొప్పి అని చెప్తావు. రే దొరికాడ్రా హీరో. ఆ అమ్మాయి గుర్తుపట్టనంతగా చేద్దాం పదా. ఈడమ్మ ఏమైంది బ్రో? బ్రో ఆద్యకి క్యాన్సర్ అంట బ్రో. బ్రెయిన్ ట్యూమర్, డేస్ మంత్స్ అని ఏదేదో అన్నారు. ఏం అర్థం కావట్లేదు. పాపం పిచ్చిది చాలాసార్లు చెప్పింది తలనొప్పి తలనొప్పి అని. పట్టించుకోలేదు బ్రో. నేను పిచ్చిలో కొడుకుని, తనకి నేను తప్ప ఎవరు లేరు బ్రో. ఏం ఏంట్రా ఇట్లా ఏడుస్తున్నాడు? కొంతమంది ప్రేమ మాత్రమే ఇవ్వగలుగుతారా, వీడు ఏకంగా ప్రాణమే చేశాడు. ఓయ్ వచ్చావా? నీకు విషయం తెలుసా? ఈరోజు మధ్యాహ్నం నాకు చాలా తలనొప్పి వచ్చింది. కళ్ళు కూడా తిరిగినట్టాయి. నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ కంగారు పడతావో అని నేను ఒక్కరిదాన్నే నీకు తెలియకుండా మీ ఫ్రెండ్ వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళా. టెన్షన్ ఏం లేదు,
అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చారు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? రే, నీ కళ్ళేంట్రా అలా ఉన్నాయి? అసలు చూసావా ఎలా ఉన్నాయో? అందుకే బయట దుమ్ము ఎక్కువ ఉంది, హెల్మెట్ పెట్టుకొని పోరా అని చెప్పేది. రే, హలో ఆద్య, ఇంట్లో నుండి కాల్ చేస్తావేంటి? ఎక్కడికి వెళ్ళావు? టెర్రస్ పైన ఉన్నా. టెర్రసా? ఇప్పుడు టెర్రస్ పైకి ఎందుకు ఆద్య? నువ్వు రా చెప్తా. ఏంటి ఆద్య ఇది? ఈరోజు స్పెషల్ ఏంటో చెప్పు. ఈరోజు 14th Feb, వ్యాలంటైన్స్ డే. నువ్వు నాకు ప్రపోజ్ చేసిన రోజు. 1 year తిప్పించుకొని నేను నిన్ను యాక్సెప్ట్ చేసిన రోజు. అందుకే ఈ పార్టీ. cheers. నువ్వు నా లైఫ్లోకి రాకపోయినంటే చచ్చిపోయేదాన్ని. ఎందుకంటే నాకు ఒక్కదానికే బ్రతికేంత ధైర్యం లేదు. కానీ ఇప్పుడు ఈ ప్రపంచమే లేకపోయినా నువ్వు ఒక్కడివే నాతో ఉంటే చాలా అనిపిస్తుంది. వ్యూ చాలా బాగుంది కదా? ఇలానే నాతో లైఫ్ లాంగ్ ఉండిపోవాలనిపిస్తుంది. ఆశ ఆకాశం తాకితే బ్రతుకు భారం అవుతుంది. ఈరోజు 14th Feb, ది మోస్ట్ ఇంపార్టెంట్ డే ఇన్ మై లైఫ్. నేను ఆద్య చేయి పట్టుకున్న రోజు, ఆద్య దేవుడు చేయి పట్టుకున్న రోజు. కొన్ని కథల్లో మిగిలేది జ్ఞాపకాలు మాత్రమే. ఆద్య, ఈ జన్మకి మనం రాధాకృష్ణులమే, కలవలేము, విడిపోలేము.